ప్రైజ్ ద లార్డ్. 41వ కీర్తన 3వ వచనం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఎవరైతే ప్రభువు మార్గములో నడుస్తారో, ఆయన చెప్పినట్లుగా ప్రేమ కలిగి సత్యం కలిగి జీవిస్తారో, ఆయన వలె ఆయనను పోలి ఎవరు నడుచుకుంటారో వారికి ఆయన ఇచ్చేటువంటి సహాయాలు ఇలా ఉంటాయి. రోగశయ్య మీద యెహోవాను ఆదరించును అని మాట్లాడుతున్నాడు. చాలా పరిస్థితుల గుండా మన జీవితాలు వెళ్తూ ఉంటాయి. ఆయా రకాల సమస్యలు, ఆయా రకాల వ్యాధులు, ఆయా రకాల రోగాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి. అయితే ప్రవహిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, రోగము కలిగినప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. రోగశయ్య మీద, ఆ మరణ పడక మీద, ఆ బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను ఆయన లేవనెత్తే దేవుడు అన్నాడు. ఒకవేళ ఈరోజు ఏదైనటువంటి భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా? ఆ యొక్క పడక మీద పరుండి వేదన చెందుతున్నావా? ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, వైద్యం చేయించుకోలేకపోతున్నాను, ఆర్థికంగా చితికిపోయాను, ఈ వ్యాధి నన్ను వదిలిపెట్టట్లేదు, ఈ వ్యాధితో నేను కృషించిపోతున్నానని కృంగిపోతున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నువ్వు లేవబోతున్నావు, నువ్వు లేచి దేవుని మహిమపరచబోతున్నావు. ఏ వ్యాధినైనా, ఏ రోగమునైనా స్వస్థపరచగలిగే శక్తి మన ప్రభువుకు ఉంది. నిన్ను లేవనెత్తుతాడు. అది శారీరక వ్యాధి అయినా, మానసిక రుగ్మత అయినా, ఆధ్యాత్మిక వ్యాధి అయినా ప్రభు స్వస్థపరచగలడు. ఇప్పుడే గొప్ప స్వస్థత నీకు దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, స్వస్థపరచువాడా నీకు వందనాలు. రోగము కలిగినప్పుడు నువ్వు లేవనెత్తే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఎంతోమంది వ్యాధిగ్రస్తులు నీ ఎద్దుకు వచ్చినప్పుడు అయ్యా వారిని ముట్టావు, స్వస్థపరచావు, బాగు చేసావు కదా. ఓ దేవా, ఈ బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.